అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు గద్వాల పర్యటన చేస్తున్నారని తెలుస్తూ ఉంది. చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. ఏం ముఖం పెట్టుకొని గద్వాలకు వస్తున్నాడు అన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల అధికారంలో ఉండి గద్వాల అలంపూర్ రెండు కూడా ఆ రోజు కానీ ఈ రోజు కానీ గెలుచుకున్నారు కదా. 10 సంవత్సరాల్లో ఈయననే మహానుభావుడు చేనేత శాఖ మంత్రి ఉండి టెక్స్టైల్ పార్క్ పెట్టి ఇప్పుడు గద్వాలు పోతుంటే కనబడుతుంది. రైట్ సైడ్లో చూడమని కోరుతా ఉన్నాం కేటీఆర్ గారిని. ఫౌండేషన్ స్టోర్ మొత్తం పిచ్చి మొక్కలు మొలిచినాయి. ఏం లేదు, లుటపీస్ చేనేత కార్మికులను మోసం చేస్తే పొద్దుమని లెగిస్తే తండ్రి కొడుకులు ఆర్డీఎస్ మీద పాదయాత్ర చేసినామని చెప్పుకునేటోళ్ళు ఆర్డీఎస్ మీద పోట్లాడి తెచ్చినటువంటి తుమ్మిళ్ల ప్రాజెక్టును సగం పూర్తి చేసి మల్లమ్మ కుట్ట పెండింగ్ పెడుతుంది. అట్లే 100 పడకల ఆసుపత్రి రుబెన్ కట్ చేసి ఇంజక్షన్లే, డాక్టర్లే, సూదులే ఏది లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా 4 మున్సిపాలిటీలకు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని తండ్రి కొడుకులు అనౌన్స్ చేసి ₹1 రాలేదు, లుటపీస్ అయింది. ఈ రకంగా ఏది కూడా చేయకుండా మళ్ళీ మొన్న ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కులం పేరు మీద మతం పేరు మీద చిచ్చు పెట్టి గెలిచారు కదా. ఇప్పుడు మళ్ళీ వస్తున్నావు. ఏం ముఖం పెట్టుకొని వస్తావు? అదే 10 సంవత్సరాలు మీరు ఏంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాపాలన వడివడిగా అడుగులేస్తూ 100 పడకల ఆసుపత్రి ఓపెన్ చేసినాం. అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సల్లంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అదేవిధంగా మల్లమ్మ కుంటకు సర్వే పనులు ముందుకు పోతా ఉన్నాయి. 125 కోట్లతో కృష్ణా మీద కొత్త బ్రిడ్జ్ చేస్తాను. ఈ రకంగా ఒక్క 2 సంవత్సరాల్లోనే వడివడిగా ముందుకు పోతుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో. 10 సంవత్సరాలు పడవ పెట్టిండ్రు. 10 సంవత్సరాలు నడిగడ్డ ప్రజలను మోసం చేసి మాయమాటలతోటి కులాల పేరు మీద చిచ్చు చేసి ఎన్నికల్లో గెలిచింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో పార్టీ మారిండ్రు, ఫిరాయింపులు అని చెప్తాడు. ఈయన పురుషలింగం అంట, స్త్రీలింగం అంట, వీళ్ళు ఎటో తెలుసుకోవాలన్నట, ఆ మధ్యలింగం అంట. అప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు తెలియదా యాలింగం ఇది? ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, పార్టీ విప్పుగా ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి 15 మంది టీడీపీ నుంచి డిఫెక్ట్ అయిన రోజు నీవు నీ నాయన అడ్డగోలుగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మొత్తం కాలరాసి తీసుకొని పోయి మెర్జీ చేసుకున్నాడు. ఏమైంది అప్పుడు? స్త్రీలింగాలు, పురుషలింగాలు కనిపిలే, రాజ్యాంగం కనిపిలే, సుప్రీంకోర్టు కనిపిలే. ఈరోజు సుపనాతి మాటలు మాట్లాడుతున్నాం. నేనే పిటిషనర్ను, నేనే సుప్రీంకోర్టు దాకా పోయినా. ఆ రోజు లేదు, ఈరోజు ఎక్కడైంది? రాజకీయాన్ని మీరు చేస్తేనేమో సంసారం, మేము వేరేలు చేస్తే వ్యభిచారం. రాజకీయాన్ని వ్యభిచారంగా మార్చిందే మీరు మళ్ళీ ఈరోజు సుపనాతి మాటలు మాట్లాడుతున్నాం. అందుకని నడిగడ్డకు వచ్చే నైతిక అర్హత లేదు కేటీఆర్ గారికి. వస్తే కూడా నడిగడ్డ ప్రజలు తిరగబడతారు. పరిస్థితి బాగాలేదు, దయచేసి విరమించుకోని కూడా చెప్తా ఉన్నాం స్పష్టంగా. దాంతోపాటు పెద్ద అయినా వచ్చి నడిగడ్డ ఏం ఉద్ధరిస్తాం? ఆయనతో ఏమన్నా లుటపీసు. మంచిగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి గద్వాల అలంపూర్ను అభివృద్ధి పథకంలో ముందు తీసుకుపోతా ఉన్నారు. నీ కుటుంబం, నీ చెల్లెని చూసుకోలేవు. మీ అయ్యా నసనస అంటున్నాడు, మీ బావ గుర్రుగున్నాడు. మొత్తం టీఆర్ఎస్ పార్టీ మునిగిపోతుందని మొత్తం కార్యకర్తలందరూ నేనే తీసుకుంటున్నాను. నీవు వచ్చిన నడిగడలేదో ఉద్ధరిస్తామట. వేస్ట్. ఇంకా నల్లిగడ్డ ప్రజలు మోసపోయే పరిస్థితుల్లో లేరు. మాయమాటలు పనిచేసి తిరుగు ప్రయాణం అయితే మంచిది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూస్తాం పరిస్థితులను బట్టి ఏ రకంగా ప్రజలు కూడా నడిగడ్డ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆ రకంగా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.